ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఏడాదిన్నర కాలంలో ఒక్క అవినీతి కూడా నిరూపించలేకపోయారని విమర్శించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కొందరు అధికారులు విధి నిర్వహణలో చేసిన తప్పులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే తమ హయాంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాచమల్లు మండిపడ్డారు. బలమైన నాయకుడిని కాబట్టే టార్గెట్ చేస్తున్నారంటున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ఫేస్ టు ఫేస్. విడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు, తర్వాత సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అటు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి, తర్వాత ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల మధ్య రాజకీయం దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, సార్ చెప్పండి, ప్రొద్దుటూరులో రాజకీయమైన పరంగా అవినీతిపరమైనటువంటి ఆరోపణలు ఎక్కువ బలంగా వినిపిస్తున్నాయి. రెండోది వచ్చేసి రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి ఆరోపణలు సహజంగా జరుగుతుంటాయి. ఇక్కడ మాత్రం సవాళ్లు, తర్వాత రుజువులు దాకా వెళ్తుంది. దీనికి ఏమంటారు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నంద్యాల వరదరాజులరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఆయన వయసు పైబడడం 85 సంవత్సరాలు కావడం చేత సరైనటువంటి స్థితిలో ఆయన లేడు. అందుకు ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి పూర్తిగా శాసనకర్త అయిపోయినాడు. అంటే చట్టరీత్యా ఆయనకి ఏ పదవి లేకపోయినప్పుడు కూడా ఆయనే ప్రొద్దుటూరులో రూల్ చేసే పరిస్థితికి వచ్చినాడు. అధికారులందరూ అతనితోనే మాట్లాడడం, అది గౌరవించడం, అతనే పరిపాలన చేసే కాడికి రావడం, మీటింగ్లు జరపడం, ప్రెస్ మీట్ ముందుకు వచ్చి కూడా సగౌరవంగా చెప్పుకుంటాను సిగ్గుగా ఏమని, ఎస్ నేను మున్సిపాలిటీ ఈరోజు పోతా, ఈరోజు నేను మీటింగ్ కండక్ట్ చేస్తా, ఏం పీకుతారో పీక్కోండి అనే పద్ధతిలో మాట్లాడతారు. ఇదంతా కూడా అధికార అహంకారం వల్ల వచ్చినటువంటి స్థితి. సరే, మంచిదే. ఇక అవినీతి గురించి మాట్లాడాల్సి వస్తే కదా, నేను పలుసార్లు నేను విమర్శ చేస్తా వస్తాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జూదాలు విపరీతమైపోయినాయి. మంగతై, మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగ్ ఇవి చాలవని చెప్పి కొత్తగా క్యాష్ లోన్ పరిచయం చేసినారు. గోవాకు ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇక్కడ 200-300 మంది యువకులను, ధనవంతులైనటువంటి ఆర్యవేశ్యులు, వ్యాపారస్తుల యొక్క పిల్లలను, ధనవంతుల పిల్లలను పోగు చేసుకొని వాళ్ళందరినీ ఆర్గనైజ్డ్గా ఒక బస్సు పెట్టి బెంగళూరు పిలుచుకుపోయి, ఆ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి గోవాకు పిలుచుకుపోయి రూములు, ఫ్లైట్ టికెట్లు, వాళ్ళు తాగే ఆల్కహాలు, చిట్ట చివరకు అమ్మాయిలను కూడా వాళ్ళకు సప్లై చేసే పరిస్థితికి వచ్చినారు. సప్లై చేసి జూదం ఆడిపించడం, ఒక్కొక్కటి 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు పోగొట్టుకోవడము. ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి పోతుంది ప్రొద్దుటూరు నియోజకవర్గం అంటే అంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి పోతుంది. ఇవన్నీ మేము సాక్ష్యాలు, ఆధారాలు సహా చూపించినాం. ఎక్కడెక్కడ క్యాష్ అనేది వాళ్ళే పబ్లిక్ చేసినారు, పెద్ద పెద్ద పోస్టర్స్ పెట్టి అవన్నీ చూపించినాం. ఎస్పీ గారికి చెప్పినాం, ఎక్కడ బస్సు పెట్టింది చెప్పినాం, ఫ్లైట్ టికెట్ చెప్పినాం, ఫ్లైట్ నెంబర్లు చెప్పినాం, క్యాష్లో ఆడే ఫోటోలు చూపిస్తున్నాం, ఇక్కడ మట్కా ఎక్కడ ఉండే కంపెనీలు చెప్తున్నాం, గుట్కా ప్యాకెట్ చెప్తున్నాం, క్రికెట్ బెట్టింగ్ బూకీలందరూ కూడా నంద్యాల వరదరాజులరెడ్డి గారి సంరక్షణలో ఉన్నారు, అది చెప్తున్నాం. ఎక్కడెక్కడ ప్లేయింగ్ కార్డ్స్ అయితే నక్కలు ఆడతారని చెప్పినా ఆడబట్టుకున్నారు. ఇవి చాలవని చెప్పి పేదవాళ్ళు తినే ఆహారం, బియ్యం, వాటిని కూడా పంది కుక్కల మాదిరి మింగే పరిస్థితికి వచ్చినారు. ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి అదుపక్కకు పోయినటువంటి కౌన్సిలర్లు 2-3 ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ తీర్థం ముచ్చుకునే వాళ్ళు, రామాంజనేయుడు అని కౌన్సిలర్ భర్త, మరొక ఆయన బస్మురులైన 5వ వార్డు కౌన్సిలరు, వీళ్ళు విపరీతంగా అక్రమ రవాణా బియ్యం చేస్తున్నారు. ఈ ఊర్లో జరగాల్సిన అన్ని అసాంఘిక కార్యకలాపాలు, పేదవాళ్ళకు నష్టం జరిగేది, సమాజానికి నష్టం జరిగే అన్ని పనులు కూడా వరదరాజులరెడ్డి కుమారుడు వరదరాజులరెడ్డి వీరి సంరక్షణలో, వీరి యొక్క పడగ నీడలో బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పి సాక్ష్యాల ఆధారాలతో చూపించినాం. ఇది మా బాధ్యత. సమాజానికి మేలు చేసే పనులు, సమాజానికి చెడు జరిగే రుగ్మతలను పోగొట్టడానికి కానీ, అధికారులు కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత కానీ, మీడియా ముందుకు వచ్చి ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మా ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో 2 సార్లు ఆయన మీ మీదే ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఏమంటారు? నేను బలమైనటువంటి నాయకుడు అని చెప్పి ఆయన అంగీకరిస్తున్నాడు కాబట్టి, నేను 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత 3వ సారి నన్ను ఓడించడానికి ఆయన తీసుకునే ఏకైక అస్త్రం ఏంటంటే కదా, నేను అసాంఘికమైన కార్యకలాపాలు నిర్వహించి 1000 కోట్ల రూపాయలు నేను సంపాదించినానని చెప్పి బురదను నాకు పూసి తద్వారా లాభం పొందాలనేది ఆయన దురాశ ప్రయత్నం. అయితే దేవుడు ఆయన పక్షాన ఈసారి ఉన్నాడు. కాలం, ప్రకృతి ఆయనకు అనుకూలించింది. 3 పార్టీలు కలయిక కావచ్చు, ప్రజలకు పేదరికంలో ఉన్న చేత వాళ్ళకి చెప్పినటువంటి సంక్షేమ పథకాల ఆశకు వాళ్ళు భ్రమకు లోను కావడం కావచ్చు, లేకపోతే ఈవీఎం మిషన్లు ఏదైనా పొరపాటు జరిగిందని మా అనుమానం నిజమైతే అది కావచ్చు, లేకపోతే మద్యం సేవించే వాళ్ళకు ఉండబడిన ఇబ్బందులు, ఈ బ్రాండ్ లేదా ఆ బ్రాండ్ లేదనే కారణాలను
ఆ కారణాలు కావచ్చు, రకరకాల కారణాల చేత వీరు చేసిన విష ప్రచారం చేత అటు చంద్రబాబు నాయుడు వాళ్ళు మా జగన్ మీద చేసిన విష ప్రచారం, ఇటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అబ్బా కొడుకులు నా మీద చేసిన విష ప్రచారం రెండు వాళ్ళకు ఫలించడానికి నేచర్ సహకరించింది కాబట్టి మేము ఓడినాము, వాళ్ళు గెలిచినారు. కానీ ఓడినంత మాత్రాన కృంగేది లేదు. గెలిచిన వాళ్ళను పొంగిపోయే పరిస్థితుల్లో పెట్టే స్థితి కూడా రాజ్యాంగంలో ఉంచాడు. తప్పు చేస్తే ప్రశ్నిస్తాడు, తప్పు చేస్తే పోరాటం చేస్తాడు. ఎంత దూరం వెళ్తుందంటే అవినీతి ఆరోపణల వ్యవహారం రోజు నిత్యం ఆరోపణల పర్వం కొనసాగుతున్నది. దీనికి అంతం ఉందంటారా? నా నిజాయితీ నేను నిరూపించుకునే శర్మ గారు, మీరు అడిగిన ప్రశ్నలో చాలా మంచి ప్రశ్న. ఇది ఎక్కడికి అడిగినారు. నా అవినీతి నేను నిరూపించుకున్నా, నేను నీతిపరుని నిరూపించుకున్నా. ఎట్లా? ఎన్నికల కంటే ముందు నా మీద వాళ్ళు 3 సంవత్సరాలు చేసిన విష ప్రచారము, మట్కా గుట్కా జూదము పాడు పరదేశి జగనన్న కాలనీసు భూములు లేకుంటే లబ్ధిదారులు లెక్క ఏంటి వాళ్ళు చెప్పాలో వ్యభిచార గృహాలు తప్ప అన్ని నావి చెప్పినారు. ఇప్పటికి 2 సంవత్సరాలుగా వస్తుంది. నేను పలుమార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఏమని? ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి ప్రశ్నిస్తానా? మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, నేను అధికారంలో లేను, ఎమ్మెల్యే కూడా కాదు, అంతా మీ అధికారులే, మీ ప్రభుత్వమే, నేను అవినీతి చేసినా అని చెప్పి మీరు మాట్లాడిన మాటలకు నిదర్శనంగా ఈ మీ ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాలంలో నాపైన ఒక అవినీతి ఆరోపణ కూడా మీరు రుజువు చేయలేకపోయినారు అంటే నేను నీతిపరుడు అని చెప్పి మీరు పరోక్షంగా మీరు నాకు సర్టిఫికెట్ ఇచ్చినారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నారు, చాలా మంది గుండెపోట్లు వచ్చి సర్జరీలు జరిగి ఉన్నారు, కుయ్యో రామని మొత్తుకుంటున్నారు, పిల్లల పెళ్లిళ్ళకు అంటున్నారు, వ్యాపారాలకు అంటున్నారు, వడ్డీలు అంటున్నారు, కొంపలు ఆయకం పెట్టామంటున్నారు. కనికరం లేని అబ్బా కొడుకుల వల్ల బాకీలు తీర్చకుండా తగుదునమ్మా అని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి నేను గాంధీ మహాత్ముని లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పి గొప్ప చెప్పుకుంటాడా? ఇంతకంటే అవినీతి పరుడు కాదంగా? ఇంతకంటే అవినీతి నేను చూపించాలనా? 136 అవినీతులు చూపించినా, కానీ రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆయనదే. నేను రుజువు చేసినా. ఇది ప్రొద్దుటూరు జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీల మధ్య అవినీతి ఆరోపణ నేపథ్యంలో తన సస్యలతో నిరూపించుకున్నావు. ఇప్పుడు అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే తండ్రి కొడుకులు తమే నిరూపించాల్సిన అవసరం ఎంతైనా చెప్తాను. కెమెరా పర్సన్ నాగమణి రెడ్డితో శర్మ, ఐ న్యూస్, కడప.